ఎరా ఏమిట్రా? నేను రా. నువ్వట్రా? ఎంత పొగరా నీకు? అసలు నువ్వెవరు, నేనెవరు? నేను యజమానిని, నువ్వు ఆఫ్టర్ నౌకర్. అంతవరకు వచ్చావన్నమాట. ఏపు మేకయిందన్నమాట. కాదురా, అసలు నేను మేకుని, నువ్వే ఏకనుకున్నా. అవునులే, నాది బుద్ధం. కుక్కను తెచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టనే కూడదు. అది కోదండ పురాణం. కూర్చోబెట్టిన తర్వాత కుర్చీలో నుంచి దిగనే కూడదు. ఇది కొండయ్య పురాణం. నువ్వు దిగేదేటో మెడబెట్టుకెళ్తావు. నీ తాత దిగిరావాలి. చూస్తావా పదాక 10 మందిలో నువ్వు ఫలానా కొండడు అని చెప్పి నీ బండారం బయట పెడతాను. అప్పుడేం చేస్తావు? కాదు, నేను రాంబాబుని అంటాను. అప్పుడు నేను చేస్తాను. ఏమిటో నీకు రుజువు? కాదని నీకేమిటో రుజువు. పైగా ఒకటి గుర్తుంచుకో, కోర్టులో నేనే రాంబాబునని పబ్లిక్ గా సాక్ష్యం చెప్పావు. అదే ధైర్యం. అంతగా బయటికి గెట్టావనుకో, అప్పుడు నీ అంతు చూస్తాను. చెప్పానుగా, నాతో కుస్తీ పెట్టిన వాడు ఒకడు గుద్దుకి తెచ్చాడు అని. చంపుతావా? అబ్బే, నిన్నెందుకు చంపుతాను? ముక్కు చెవులు గోసి నారాయణ, ముడుపు గడతాడంట నారాయణ. నువ్వు అదే పాట పాడుతున్నావా? తగు నీకు శాస్తి తప్పదు. బాబు, రాంబాబు. ఏం బాబు? పోరు నష్టం పొందు లాభం అన్నారు. మనలో మన గొడవలు ఎందుకు చెప్పు. నేను చెప్పేది ఏంటంటే, ఏమిటి నువ్వు చెప్పేది? మా అమ్మాయి జోలికి మాత్రం పోవద్దు నాయన. పోనీ మీ అమ్మాయిని నా జోలికి రావద్దని చెప్పకూడదు. దానికి తెలియదు, చెబితే విందు. చిన్నతనం. ఓహో, చిన్నతనం. అయితే ఓ పని చెయ్యి, వెంటనే పెళ్లి చెయ్యి. సంవత్సరం తిరిగే లోపల నీ తాతం చేస్తుంది గ్యారెంటీ. నీకంతా వేళాకోళంగా ఉంది. నా బాధ ఏమిటో నీకు అర్థం కావటం లేదు. నా బాధ ఏమిటో నీకు అర్థం ఏడ్చింది కనుక. నీకేమిటయ్యా బాధ? నాక ప్రేమ బాధ. నువ్వెవరినైనా ప్రేమించావా? నా బొంద. మా కాలంలో ప్రేమలు గేమలు ఎక్కడ తెచ్చాయి? కళ్ళు మూసుకొని తాళిబొట్టు కట్టేయటం, గర్భాధానం గదిలో పెళ్ళ మోహం చూడటం. అందుకే ప్రేమ బాధ అంటే ఏమిటో నీకు తెలియదు మామా. మామా, నా మాట విని ఆ మాట మాత్రం అనుకున్నాయన. కష్టం మామా. కష్టమో నిష్ఠూరమో ఏదో విధంగా సర్దుకుపోనాయన. లాభం లేదు మామా. మళ్ళీ అదే. ఏమిట్రా వాళ్ళు గుడిసెలు ఖాళీ చేయనంటున్నారండి. ఖాళీ చేయకపోతే గుడిసెలను పీక్ అవుతారు మరేంటి? ఎదురు తిరుగుతున్నారండి. ఎవడో ఎదురు తిరిగేది దద్దమ్మల్లారా. అంటూ వచ్చిన వాళ్ళు మక్కలే లేదన్నక. అయినా మీ వల్ల ఏమవుతుంది మామా? సారీ, ముందు మీరు వెళ్ళి తెలుసురండి. నేను వెళ్తే నిమిషాల మీద అయిపోతుంది. మీరేం కంగారు పడద్దు. బాబు, నేను చెప్పింది కాస్త నిదానంగా ఆలోచించు. చూద్దాం. అలాగే, ముందు మీరు వెళ్ళి రండి. లోపల బయటకండి. ఏంటి బాబు? గుడిసెలు ఖాళీ చేస్తారా లేదా? చేసి ఎక్కడికి వెళ్ళమంటారు? అదంతా నాకు తెలియదు. ఖాళీ చేస్తారా లేదా? చెయ్యం. నీకు చేపలంటే చేసుకో. చూస్తాను లేదా? పీకండి. అయ్యా, ఇది చాలా దూరం పోతుంది. ఎంత దూరం వెళ్తూ అది నేను చూస్తాను. పీకండి. ఒకసారి దీనికి ముహూర్తం ముందు చూశారు. నోరు నువ్వు పెట్టిన ముహూర్తాలని మొదలుస్తానే. అందుకే నాకు ఈ గతి పట్టింది. కోదండ గారు, ఫోటోగ్రాఫర్ తీసుకొచ్చారు. ఎందుకేమిటండి? పెద్ద సైజు ఫోటో తీయించడం, పేపర్లో వేయించడం. బరువు తక్కువ, అప్రదిష్ట. నాకొద్దు బాబు, నాకొద్దు. అబ్బే, లాభం లేదు. వాళ్ళు చేసిన దౌర్జన్యం అంటే మిమ్మల్ని తన్నిన తన్నులు 10 మంది ప్రజలకు తెలియాలి. పైగా ఈ ఫోటో ఉంటేనే పోలీసు వాళ్ళకు కూడా కేసులో సాయంగా ఉంటుంది. అలాగే బాబు, ప్రజాభిమానం చూరగొనడానికి ఇది మంచి అవకాశం అండి. వెరీ గుడ్. బాబు గారు, అమ్మగారు అందుకు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మన్నారండి. అలాగా. అమ్మా, ఏమిటి? ఏం జరిగిందమ్మా? చూసావా నాయన, సీత ఎంత పని చేసింది. నేను రావడం కాస్త ఆలస్యమైతే సీత మనకి దక్కేది కాదు. ఎందుకు దఖాయిత్యం చేశారు? అమ్మా, ఏం జరిగిందమ్మా? మీ బావగారు సీతకు విడాకులు నోటీస్ పంపించారు. ఏదన్నా చిక్కులు వస్తే పరిష్కరించుకోవాలి కానీ ప్రాణాలు తీసుకుంటాం. సీత, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, రాయలరా రామ్మా. ఆ తగాదా ఇక్కడొచ్చిందా?
సీత అత్తవారింటూ వచ్చిందమ్మా. అది అత్తవారింటి మొహం ఎప్పుడు చూసింది నాయన. ఆయన కూడా దాని మొహం చూసింది పెళ్లిపీటల మీదేగా. ఆ రాత్రి చెప్పనైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయారమ్మా? ఎవరు ఏం చెప్పారో తెలియదు. మీ పిల్ల శీలం చెడ్డదట, మాకక్కర్లేదు, పిల్లని మీ ఇంట్లోనే ఉంచుకుంటే కబురు చేసి విడుదల ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంతే. తాను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తూ కబురు చేశాడు. ఇప్పుడు నోటీస్ పంపించాడు. సీత, సీత, నా మాట నేను చెప్పింది విని నీ భర్తను నీకు అప్పచెప్పి నీ సంసారం నిలబెట్టే బాధ్యత నాది. అమ్మా, మళ్ళీ ఇలాంటి అగాధ్యం ఎప్పుడు చేయకమ్మా. హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆహా, ఏం బ్యూటీ, ఏం గ్రేస్, వండర్ఫుల్. నిజంగా మీ సిస్టర్ ఏంజల్ అప్సర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్నట్టు మీతో ప్రైవేట్ గా మాట్లాడాలి. ఎక్కడుంటున్నారు? హోటల్ బరాత్. ఇప్పుడు రమ్మంటారు. వెల్, టుమారో మార్నింగ్ 9 గంటలకు షార్ప్. బిజీ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత ప్రైవేట్ ఎంగేజ్మెంట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రేపు ఉదయం 9 గంటలకి. బాయ్ బాయ్. బాయ్. మాలాంటి బలహీన వర్గాలకు మీరు రక్షణ కల్పించకపోతే ఇక మేము బ్రతకలేమండి. ఇందుకు తగదా ఎందుకు వచ్చిందండి? ఏం లేదండి. ఒరే బాబు, మీకు దండం పెడతాను, ఆ స్థలం మాకు కావాలి, గుడిసెలు ఖాళీ చేయండి అని చెప్పి అడగడానికి వెళ్ళానండి. అంతే, బట్టలు తీసుకుని వెంట పడ్డారు. అక్కడికి పారిపోయారటండి పాపం. అయినా వదలకుండా వెంటబడి బట్టి పుచ్చేశారు. అవునండి. వాళ్ళు అలా చెప్పడం లేదే, మీరే గుండాలను తీసుకువెళ్లి దౌర్జన్యంగా వాళ్ళ గుడిసెలు పీకపోయారని చెప్తున్నారు. రామరా, ఒట్టు దేవుడి తోడు, నేను స్వయంగా వెళ్ళి బుజ్జగించి అడిగాను. అయితే ఆ ప్రకారం ఒక పిటిషన్ రాయించి పంపించండి. రాయించి పంపడం ఎందుకు, ఇప్పుడే రాసిస్తాను. ఆ స్థలం మీదేనా? నాదంటే నాది కాదనుకోండి, మా యజమాని రాంబాబు గారిది, నేను వారి మేనేజర్. అయినా వారి చేత కూడా ఒక పిటిషన్ రాయించి పంపించాలి. వారు ఊళ్ళో లేరే. వచ్చిన తర్వాతే పంపించండి. రాసిద్దంతి. ఇన్నాళ్ళు మీరు చాలా తెలివి గలవారు అనుకున్నారు. ఇప్పుడు ఆ అభిప్రాయం మారిపోయిందే. కన్నులు తిన్నాననేగా. అవునులే, ఎన్నికల్లో గెలిస్తే వాడు హీరో, వాడే ఓడిపోతే వెధవ. అది కాదండి, రాంబాబు చేత పిటిషన్ రాయిస్తానన్నారే, అందుకు. రాయిస్తాను నన్ను. వాడు రాస్తాడా? అసలు గుడిసెల్లో వాళ్ళని మీ మీదకే ఎగదోలింది వాడేనట. వాళ్ళు ముందే వెళ్ళి మొరబెట్టుకున్నారట అతనితో. గుడిసెలు పీకడానికి ఎవడైనా వస్తే వాళ్ళని తన్ని పంపించండి, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నాడట. మా కార్తీ కొడుకున్నాడు. వీడు నా కూతురికి కాదు, ముందు నాకు మొగుడై కూర్చున్నాడు. అదేమంటే గుద్దుకు తస్తావని బెదిరిస్తాడు వీడు. పిల్లనిచ్చి పెళ్లి చేయకపోతే ముక్కు చెవులు పోస్తానంటాడు వాడు. చిచ్చి, కుడితలో పడ్డ ఎలికి సాగుతాయి బ్రతుకు. మూడో పెళ్లి చేసుకున్నానని నన్ను వెక్కిరిస్తే నీకంటే నేనే. మార్నింగ్ మిస్టర్ శంకర్. ఓ శంకర్. ఓ only about 10 minutes. 10 minutes. Come on, sit down, sit down. మీతో ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను. మా చెల్లెలు పెళ్లి విషయమేనా? అరే, ఎలా గ్రహించారు? ఆ మాత్రం గ్రహింపు లేకపోతే ఇంత దూరం ఎలా వస్తామని చెప్పండి. అయినా అది నీ నోటి మీదే వింటూ మంచిది. చెప్పండి ప్లీజ్. మీకు తెలిసిన విషయమే. మీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి. ఓ, మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. ఐ మీన్ బ్రహ్మచారి. పెళ్ళైనా కానట్టే లేక. అంటే నాకు నా భార్యకు ఎలాంటి సంబంధం లేదు. పెళ్ళైన రోజు ఆమెతో తెగదింపులు చేసుకొచ్చాను. బాయ్ బాయ్ బాయ్. ఎందుకు ఎందుకు? ఏం చెప్పమంటారు, ఆ పిల్ల శీలం మంచిది కాదని మాకు అప్పుడే తెలిసింది. అదేమిటండి, ఎవరిలో గిట్టని వాళ్ళు చెప్పిన గాలి కబుర్లు నమ్మి ఉంటారు. గాలి కబుర్లు కాదండి, వాళ్ళ ఇంట్లో మేనేజర్ కోదండం గారని ఆయన స్వయంగా చెప్పారు. కోదండం? అంతేకాదు, ఆ అమ్మాయి ఎవరో కుర్రాళ్ళతో తీయించుకున్న ఫోటోలు కూడా చూపించారు. ఆ దండం గారికి ఆ ఫ్యామిలీకి ఏమన్నా లిటికేషన్? లేదండి, ఆయన చాలా పెద్ద మనిషి. మాకు పెళ్లికి ముందే కబురు చేశారట. ఆ కబురు అందగా మేము బురదలో పడ్డాం. అయినా గొడవంతా ఇప్పుడు ఎందుకు లేదు. అదేమిటండి, ఒక భార్య ఉండగా రెండవ పెళ్లి చల్లదే? మీకు ఆ భయం అక్కర్లేదు. ఆమెకు అప్పుడే నోటీస్ ఇప్పించాను. మర్యాదగా నా రెండో పెళ్లికి ఒప్పుకుంటుందా సరే సరే, లేదా కోర్టు ద్వారానే విడాకులు తీసుకుంటాను. బాగుంది ఆలోచన. ఆలోచించడం కదండి, మాట ఇవ్వాలి.
మిమ్మల్ని పెళ్లి చేసుకునేది నేను కాదుగా. మా చెల్లెల్ని అడుగుతున్నాం. అక్కర్లేదు, ఆమె మనసు నేను గ్రహించాను. అబ్బా, ఏమో అనుకున్నాను మీరు మా సాధ్యులే. ఇంతకీ మా చెల్లెలు మీకు నచ్చినట్టేనా? ఆమె సౌందర్యం నన్ను ఆకర్షించింది. ఆమె ప్రశాంత వదనంలో ఆమె నిర్మల హృదయ ప్రతిబింబాన్ని చూడగలిగాను. ఆ నవనీత హృదయంలో నాకు చోటుందని ఆమె చూపుల్లోనే గ్రహించాను. ఏమి కవిత్వము, ఏమి పైత్యము. ముందు మీ భార్య గారి సంగతి తెలుసుకుని రండి, తర్వాత మా సిస్టర్ సంగతి మాట్లాడుతాం. సరే, మీ చెల్లెలు? మా సిస్టర్, ఐ మీన్ టర్కిష్ బాత్ విత్ యాసస్ మిల్క్, గాడిదల పాలతో తొట్టి స్నానము చేయుచున్నారు. మీరు వెళ్ళి రండి, మేము చెప్తాం. సరే, వస్తా. గుడ్, బాయ్ బాయ్. బాబా. అన్నయ్య, ఏమిటన్నయ్య ఇది? నాకేం అర్థం కావటం లేదు. అమ్మ, బావగారు ఇప్పుడే దారిలో పడుతుంది.